నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. వరుసగా హిట్స్ అందుకుంటున్న బాలయ్య మరో బ్లాక్ బస్టర్ కోసం సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు. వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీ బాలయ్యకు కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన పోస్టర్స్, టైటిల్ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య 2 పాత్రల్లో నటించబోతున్నాడు. డాకు మహారాజ్ గా బాలయ్య మరొకసారి విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. దాంతో ఈ చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పనులు మొత్తం తమన్ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. బాలయ్య సినిమాలకు అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించే తమన్ డాకు మహారాజ్ కి కూడా అదిరిపోయే సాంగ్స్ కంపోజ్ చేశాడట. ఈ పాటలో బాలయ్య మాస్ స్టెప్పులతో అదరగొట్టినట్టుగా సమాచారం. అందుకే ఈ పాటను వచ్చే వారం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పాట విడుదలయ్యాక సినిమా మీద అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోతాయని చిత్రం భావిస్తుంది. మొదటి పాట కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ పాట విడుదలయ్యాక యూట్యూబ్ లో ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ లుక్ ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచేశాయి. డాకు మహారాజ్ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మూవీ టీం నుంచి తాజాగా ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. డాకు మహారాజు సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లుగా మేకర్స్ నుంచి ప్రకటన వెలువడింది. ఇందులో 2 యంగ్ స్టార్ హీరోల గెస్ట్ అపీరెన్స్ సినిమాకు చాలా స్పెషల్ గా ఉంటుందంటూ యూనిట్ సభ్యులు లీక్ చేస్తున్నారు. ఆ 2 హీరోలు ఎవరు అనే విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంది. ఇప్పటికే ఆ 2 హీరోలకు సంబంధించి ఈ సినిమాలో షూటింగ్ పూర్తయిందట. కేవలం డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉందట. త్వరలోనే అది కూడా పూర్తవుతుందని మూవీ టీం నుంచి సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఉర్వశి రౌతేల కీలక పాత్రలో నటిస్తుంది. భారీ అంచనాలు ఉన్న చిత్రం సంక్రాంతి సమయంలో భారీ హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి మొదటి పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.